మీరు అడిగే లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపల్ కానీ పెట్టు నా బిడ్డ. అంత అంత కేర్ చేస్తారు పిల్లని. ఎప్పుడైనా మేము పికప్ చేసుకోవడానికి లేట్ అయితే ప్యూన్స్ అందరు వెయిట్ చేస్తుండే పాప కోసం. సార్ మీకు లేట్ అవుతుందా పాపని తీసుకోవడానికి? మేము పోయి పాపని తీసుకున్నాక వాళ్ళు వెళ్ళిపోతుండే ఎక్కడోళ్ళు అక్కడ. పిల్లని అంత కేర్ చేసిండ్రు, కాలేజ్లో అంత చూసిండ్రు. ఇట్లా అయింది. ఆ తర్వాత ఏం జరిగింది అసలు? కాలేజ్ వాళ్ళు లోపలికి ఎలా రానిచ్చారు? అంటే యూజువల్లీ ఏ ఫెస్ట్ వచ్చినా ఏమున్నా లోపలికి రానియకూడదు, ఆ ప్రెమిసెస్ లో నాట్ అలౌడ్ అవుట్ సైడర్. మరి ఎలా లోపలికి కాలేజ్ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇంకా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడన్నా వెళ్తున్నారు, వాళ్ళు సరిగా కేర్ కూడా చేయలేదు. ఎవరన్నా వెళ్ళిపోతున్నారంట లోపలికి, అది కూడా వాళ్ళ స్టూడెంట్స్ చెప్తున్నారు. ఎవరంటే వాళ్ళు వస్తున్నారు, ఎవరంటే వాళ్ళు వెళ్తున్నారు, మాకు కూడా తెలియట్లేదు అని పెద్ద చెప్తున్నారు. క్యాంపస్ లో సెక్యూరిటీ వాళ్ళు ఉంటారా? సెక్యూరిటీ ఉంది కానీ వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేరు. ఉంటది సెక్యూరిటీ కానీ ఏం పట్టించుకుంటలేరు. కాలేజ్ టైంకి గేట్ క్లోజ్ చేసేస్తారు టైంకి. ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు ఏంటో మనకి తెలియదు. కాలేజ్ 10కి గేట్ మాత్రం క్లోజ్ చేసేస్తారు టైంకి. ఆ తర్వాత ఇంకెవరైనా ఏమైనా చెప్పారా మీకు ఏం జరిగింది? లేదు, ఇంకా ప్రాపర్ గా అయితే ఎవరు చెప్పట్లేదు. ఇట్లా డిఫరెంట్ గా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఇట్లా అది మెయిన్ అయితే సిస్టర్ తోని ఏం మాట్లాడారు? ఇంకా అదే టీవీ ఆన్ అయిందన్నా అని చెప్పింది. నేను స్నానంలో ఉండే, దాని తర్వాత ఇంకేం లేదు, లాస్ట్ అంతే. ఆ తర్వాత ఏమైంది? తను లోపలికి వెళ్ళిపోయి ఏడవడం ఇట్లా లేదు, కడుపు ఏం మీద లేదు, బాధపడ్డం? ఏం లేదు, హ్యాపీగా ఉంది. ఆ రోజు నేనే కాలేజ్ నుంచి తీసుకొచ్చినాను. మమ్మీ నాకు చాక్లెట్ తే, నాకేమన్నా కొనుక్కరా అని ఖుషిగా రాబెట్టా అంటే నేను ఇంట్లో ఉంటా, నాకు ఏమన్నా కొనుక్కొని రా మమ్మీ అన్నది. చాక్లెట్ తీసుకురా మమ్మీ అన్నది నా బిడ్డ. మీకు ఎవరిపైన అనుమానం ఉందా లేకపోతే అనుమానం ఏం లేదు కానీ ఇంకా క్లియర్ అదే అందరు చెప్పిన దానిపైన అంబాజీ అంతే వేధింపులు అని చెప్తున్నారు. వాళ్ళు ఏదో ఫొటోస్ కూడా పంపించినారంట, అది చూసి ఇంకా ఆమె చాలా హర్ట్ అయిపోయింది. దానివల్ల ఇంకా ఆ డెసిషన్ తీసుకుందామే. అంటే ఏమన్నా లవ్ స్టోరీ ఇటువంటిది ఏదైనా ఉండేనా లేకపోతే జస్ట్ మాకేం తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది అంతా. కంప్లైంట్ లో ఇచ్చినాము. మీ డిమాండ్స్ ఏంటి సార్ ప్రస్తుతం? ఏం లేదమ్మా, ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఒక సాటి స్టూడెంట్కి ఇలా జరుగుతుంది, ఎస్పెషల్లీ ఆడపిల్ల. స్టేట్లో ప్రతి ఆడపిల్లలకి ప్రతి స్టూడెంట్కి నా రిక్వెస్ట్ ఒకటే, తోటి వాళ్ళు చదువుతుండ్రా లేదా, ఫస్టా సెకండా కాదు, ఎవరైనా బాధపడుతున్నా ఏమున్నా, ఎవరైనా ఇట్లా నా బిడ్డలాగా ఏమన్నా ఒకవేళ బాధపడి ఉంటే అట్లీస్ట్ పేరెంట్స్కి వచ్చి మీ పాపనో బాబో ఏదో ఉన్నది చూడండి అంటే మేము మంచో చెడో కౌన్సిలింగ్ చేసుకునే వాళ్ళము, లేదా చదువు అనిపించి ఏదో చేయడము, ఇలాంటి ఎక్కడ జరగవద్దు. రెండోది, నా కూతురు అని నేను చెప్పట్లేదు, నా కూతురు చాలా 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 అసలు కాలేజ్ ఫస్ట్, మంచి స్విమ్మింగ్, అన్ని వెహికల్స్ నడుపుతుంది, బుల్లెట్ కూడా ఒక మగ పిల్లోడ్లాగా పెంచాం, చాలా ఈవెంట్స్ మా దగ్గర ప్రూఫ్స్ అని ఉన్నాయి. అలాంటి అమ్మాయి ఈ స్టెప్ తీసుకుంది అంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. అది ఏంటన్నది బయటికి రావాలి. ఇప్పుడు సరే, ఆ అమ్మాయి లవ్ అన్నాక ఒకవేళ ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఎందుకు ఆ అమ్మాయి ఆ స్టెప్ తీసుకుంటే, ఏ రకంగా మెంటల్ టార్చర్ ఫేస్ చేసింది అన్నది బయటికి రావాలి. రైల్వే డిగ్రీ కాలేజ్ గురించి ఏం చెప్తారంటే, చాలా మంది ఇప్పటికే మీరనే కాదు అనేక మంది చెప్తూ ఉంటారు ఆ కాలేజ్ నుంచి కంప్లైంట్స్, సెక్యూరిటీ సరిగ్గా ఉండదు, సిబ్బంది పట్టించుకోదని కూడా చెప్తారు. ఏమంటారు? యాజ్ ఏ రైల్వే ఆఫీసర్ నేను అలా చెప్పాను. సెక్యూరిటీ అదంతా కాదు, టైంకి గేట్స్ మోస్తారు, టైంకి అంతా ఓకే, కానీ ఈవెంట్స్ అని జరిగినప్పుడు దే షుడ్ హ్యావ్ టేకెన్ స్పెషల్ కేర్, అవుట్ సైడర్ రాకుండా. మరి వచ్చాడు, అతను ఎట్లా వచ్చాడు అన్నది లెట్ పోలీస్ ఇన్వెస్టిగేట్. అతను వేరే సీనియర్ స్టూడెంట్ ఎట్లా తీసుకొచ్చాడు లోపలికి, అది ఒకటి సీరియస్ గా తీసుకుంటే ఫ్యూచర్ లో ఇలా జరగకుండా ఉంటుంది. వేరే ఆడపిల్లలు ఇట్లా అన్యాయం కాకుండా ఉంటారు. ఏదున్నా బయటకు వస్తే వేరే పేరెంట్స్ జాగ్రత్త పడతాడు. ఆడపిల్లలు ఉన్నోళ్ళు ఎస్పెషల్లీ ఇట్లా కోల్పోరు బిడ్డల్ని. ఆడపిల్లలు ఉన్నోళ్ళు చాలా కేర్గా ఉంటారు, అమ్మమ్మ బిడ్డల్ని జాగ్రత్త చూసుకోవాలని. ఎందుకంటే బిడ్డలు మళ్ళీ రారమ్మా. అంత పెద్ద నా బిడ్డ టాపరు, నా బిడ్డ క్లాసికల్ డాన్స్ అని ఎంత చూసి మురుసుకున్నానమ్మ నా బిడ్డని. నా బిడ్డని ఇట్లా అల్లారు ముద్దగా పువ్వులాగా పెంచుకున్న నా బిడ్డని అపురూపంగా పెట్టుకున్నా. ఎవరో మింగినట్టు అయిపోయింది నా బిడ్డని. వెన్నెలా వెన్ని పాప అని పిలుచుకున్నాము.
కుటుంబ సభ్యులు కూడా ఎంతో రోధిస్తున్నారు. తన తల్లికి కూడా కడుపు కోతని మిగిల్చిన పరిస్థితి కనిపిస్తుంది. బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ ఎందుకు అని బలవన్మరణానికి పాల్పడింది, అసలు దీని వెనకాల కారణం ఏముందని కూడా కుటుంబ సభ్యులకు అనేక డౌట్స్ వస్తున్న సిచ్యువేషన్. మరోవైపు దీంట్లో లవ్ స్టోరీ ఉంది అని ఒక కోణంలో కొంతమంది మాట్లాడుతుంటే, మరికొంతమంది వేధింపుల కారణం వల్లనే చనిపోయింది. దాంట్లో చాలా మంది స్టూడెంట్స్, సీనియర్స్, అవుట్ సైడర్స్ కూడా ఉన్నారు. ఇది చాలా మటుకు ఇంత బలమైన కారణం మల్టీ టాస్కింగ్ గర్ల్, తను మల్టీ టాస్కింగ్ విమెన్. మరోవైపు సూపర్ గా అన్ని టాలెంట్స్ ఉన్నాయి, డాన్స్ చేస్తుంది, స్విమ్మింగ్ చేస్తుంది, టాపర్ ఆఫ్ ద కాలేజ్, అన్ని బాగున్నాయి. అటువంటిది చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ గల విమెన్ తను. అటువంటిది ఒక స్టూడెంట్ బలవన్మరణానికి పాల్పడిందంటే అనేక రీజన్స్ ఉంటాయి. మరోవైపు బలమైన రీజన్ ఖచ్చితంగా ఉంది. యాజమాన్యం తప్పు కూడా ఇక్కడ కనిపిస్తుంది. రైల్వే డిగ్రీ కాలేజ్లో కూడా ప్రతి ఈవెంట్స్కి ఎప్పుడైనా ఫెస్ట్ అయినా ఏదైనా కూడా అవుట్ సైడర్స్ లోపలికి వచ్చి ఇన్సైడ్ ఉన్న గర్ల్స్ని కానీ బాయ్స్ని కానీ ఇబ్బందులు పెడుతున్నారు. వేధింపు కారణం వల్లనే తను చనిపోయిందంటూ కూడా కుటుంబ సభ్యులకి డైలమా ఉన్న కొంతమంది స్నేహితులు ఆఫ్ ద కెమెరా కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ట్రాన్స్పరెంట్గా ఈ విచారణ జరగాలి అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆడపిల్లని కోల్పోతే ఎంతో బాధగా ఉంటుంది. అటువంటిది చేతికొచ్చిన కూతురు మంచిగా చదువుతుంది, అన్ని మంచి పనులు, చాలా సెన్సిటివ్ అమ్మాయి, చాలా సున్నితమైన వ్యక్తురాలు తను. అటువంటిది నా బిడ్డకి ఇలా జరగడం చాలా అన్యాయం. నిందితుడికి శిక్ష పడాలి ఖచ్చితంగా. పోలీసులు నిందితులు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా వాళ్ళకి పడాలి. మరోవైపు నా కూతురికి న్యాయం జరగాలంటూ కూడా కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషియా రిపోర్టింగ్, RTV హెడ్. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. సో మొత్తంగా వాలీబాల్ కోచ్ వేధింపులే తమ కూతుర్ని బలి తీసుకున్నాయి. ఎవరో ఒక అవుటర్ వచ్చాడట, ఆ అవుటర్ని ఒక సీనియర్ విద్యార్థి ఆ ఈవెంట్లోకి తీసుకొచ్చాడంట. ఏ రోజు కూడా తన కుమార్తె ఇలా జరిగిందనే విషయాన్ని తనతో పంచుకోలేదు, ఏ రోజు ఇబ్బంది పడలేదు. చాలా సిన్సియర్గా టాప్ స్టూడెంట్, క్లెవర్ స్టూడెంట్, ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని చెప్పి ఆ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. సో తను ఒకవేళ నిజంగా తనని కాలేజ్ నుంచి తీసుకురావడం లేట్ అయినా కూడా తన కోసం టీచర్లో లేకుంటే ప్యూనో ఎదురు చూస్తూ ఉండేవారు. నా కుమార్తె అంతా చక్కగా చూసుకునేవారు. ఈ యొక్క వ్యక్తి రావడం మూలంగానే, అంబాజీ మూలంగానే ఇప్పుడు ఇదంతా జరిగింది అనేది ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చేతికి అందొచ్చిన కూతురు చక్కగా చదువుకుంటుంది, ఆటపాటల్లో అన్నింటిలో ముందంజలో ఉంది. రేపటి రోజున మంచి బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశించినటువంటి ఆ తల్లిదండ్రులకి ఒక వ్యక్తి వల్ల, ఒక నీచుడి వల్ల, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వాలీబాల్ కోచ్ అని చెప్తున్నారు కాబట్టి గురువు స్థానంలో ఉండిపోయి ఆ పిల్లలకి ఆటపాటలు, విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి ఆ సదరు వ్యక్తి ఎంత దుర్మార్గానికి, నీచానికి పాల్పడ్డాడని తెలిసిన తర్వాత ఆ తల్లిదండ్రుల గుండె ఎంత పగిలిపోయి ఉంటుందో. రేపటి రోజున ఈ ఘటన తర్వాత ఇటువంటి చాలా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అటువంటి దాంట్లోకి మరి ఈయో ఘటన చోటు చేసుకుంది, ఈ యొక్క ఘటన చేరింది. అయితే ఈ ఘటన ఉదాహరణగా తీసుకున్నటువంటి ఆడపిల్లల తల్లిదండ్రులు రేపటి రోజున స్కూల్కు పంపించాలన్నా, తమ పిల్లలు చదువుకోవడానికి స్కూల్కు పంపించాలన్నా కూడా భయపడే పరిస్థితి. స్కూల్లో టీచర్